ముందుగా వేదిక ముందున్నటువంటి ఆత్మ బంధువులందరికీ శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. మరి అలానే వేదిక పైన ఉన్నటువంటి మన గణేష్ గారికి, అలానే గుప్తా గారికి, బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారికి, స్వామీజీ వారికి, మేడం గారికి, మరి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ముందుగా మనం అందరి కలయిక మూల కారణమైనటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీ వారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం ఇద్దరి పాద పద్మాలకు శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ మాస్టర్స్, నా పేరు పులి రామ్మోహన్ రావు. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉంటున్నానండి. ప్రస్తుతం మీ ముందు ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఒక సేవ చేసుకున్న భాగ్యం కలిగింది. మరి ఆ యొక్క సేవే మేనేజింగ్ డైరెక్టర్గా మార్చి 10 నాడు బాధ్యత తీసుకోవడం జరిగింది. మాస్టర్స్ ఈరోజు మీ లెక్కన నేను కూడా ఈ ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గంలోకి వచ్చి ఇప్పటికి 21 సంవత్సరం అయిపోయింది మాస్టర్స్. మరి నా పేరు పులి రామమోహన్ రావు. మరి ధ్యానంలోకి వచ్చిన రోజు నుంచి ఈ పులి శాకాహార పులి అయిపోయింది. పత్రిజీ గురువు చెప్పారు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని. ఈ ధ్యానం చేయడానికి ఏ నియమ నిబంధనలు లేవు అని చెప్పినారు. నేను నీ గురువు కాదయ్యా అని చెప్పన్నారు. నీ శ్వాసే నీ గురువు అని చెప్పినారు. మరి ఇక్కడ మనం గమనించవలసింది ఒకటే మాస్టర్స్, ఈవేళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ చూపించినటువంటి మార్గం ఏమిటి అంటే, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛ ఎట్లాంటిదంటే, ఒక గురువు ఒక శిష్యుడికి ఒక గీత గీస్తే వాళ్ళు ఎదగలేరు. కానీ పత్రిజీ గురువు ఈవేళ భూమి మీద లేకున్నప్పటికీ 4 సంవత్సరాలు కాబోతుంది, రేపు జూలై 24కి. మరి ఆధ్యాత్మిక సంస్థలు ఒక గురువు లేకపోతే సంస్థలు మనుగడ ఉండదు. మరి అటువంటి వ్యక్తి స్థాపించినటువంటి మూమెంట్ ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ ప్రతిరోజు వందలు కాదు వేల మంది కొత్త వాళ్ళు పిఎంసి ఛానల్ చూసి ధ్యానాలు కాబడుతున్నారు. మరి గురువు గారిని చూడకుండా కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతుల పైకి ఎత్తే బాగుంటుంది మాస్టర్స్. పిఎంసి ఛానల్ చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చి ఉంటారు? ఓకే, ఒకసారి ఆ మాస్టర్లందరూ గట్టిగా క్లాప్స్ కొడదాం. చేతులు ఎత్తని వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ భూమి మీద మనం పత్రిజీతో గురూజీతో ఎవరైతే ప్రయాణం చేశారో మనం అందరం కూడా ఈ పూర్వజన్మ సుకృతం, మనం అందరం సాక్షాత్తు నడిసే దేవుడితో మనం ప్రయాణం చేసే మాస్టర్స్. వారు ఒకటే చెప్పేవారు, నాయన నా పాదాలు పట్టుకుంటే మీకు ఏం ఉపయోగం ఉండదు, నేను చెప్పిన పదాలు పట్టుకుని మీరు ఆచరిస్తే ఆచార్యుడు కాబడతారు అని చెప్పన్నారు. చాలా సూక్ష్మంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు మన గణేష్ గారిని ఇక్కడ వారు చెప్తున్న మాటలు వింటుంటే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఫస్ట్లో నాకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు గణేష్ పరిచయం అయినప్పుడు చూస్తే వారు ఒక మెకానిక్ అయినటువంటిది నాకు ఒక వారి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఈరోజు వారు ఎంత స్థితికి ఎదిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ గణేష్ గారు. అంటే మనసుంటే మార్గం ఉంటుంది, శ్రద్ధావన్ లభితే జ్ఞానం అన్నారు. ఏదైనా ఒక మన ఇష్టం ఉన్నప్పుడు కష్టం ఉండదు. మరి ఈరోజు ఇంతమంది ఇట్లాంటి పవిత్రమైనటువంటి క్షేత్రంలో, ద్రాక్షారామ క్షేత్రంలో మరి ఇక్కడ ఈ కార్యక్రమం జరగటం అనేది చాలా సంతోషం మాస్టర్స్. నేను మరి మీకు చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూమండలం మొత్తం ధ్యాన జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలని వారి సంకల్పంతో మరి వారు కూడా భార్య 2 కుమార్తెలు ఉన్నప్పుడు కూడా ఉద్యోగం చేస్తూ ఉద్యోగం మానేసి 40 సంవత్సరాలు ఒక్కలుగా మొదలుపెట్టి ఈవేళ ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలు జేబులో రూపాయి లేకోకుండా ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆత్మజ్ఞానులుగా మార్చేసినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మాస్టర్స్. మరి వారి సంకల్పం నెరవేరటానికి ఒక అస్త్రాన్ని వెనుకున్నారు. ఆ అస్త్రమే పిఎంసి ఛానల్. మరి ఆ పిఎంసి ఛానల్ ఎందుకు పెట్టారంటే వారికి ముందు చూపు ఉంటుంది. మరి ఈ భూమి మీద మనం ఎప్పుడైనా మనం ఇక్కడి నుంచి నిష్క్రమించవలసి ఉంటుంది. మరి ఈ భూమండలం మీద భూమి మీద మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ధ్యానులు కావాలి, ఆత్మజ్ఞానులు కావాలి, శాకాహారులు కావాలనుకున్నప్పుడు మరికి ఒక ఛానల్ ఉంటే బాగుంటుంది అనుకున్నారు. 2017లో వారి సంకల్పం. మరి అదే సంవత్సరం రిజిస్టర్డ్ కాబట్టం 2018 నుంచి ఇప్పటి వరకు 9 సంవత్సరాలు ప్రతిరోజు అంటే ప్రతి క్షణం సత్యదర్శనం అన్నట్టు 24 గంటలు 365 రోజులు ఛానల్లో మరి ఓన్లీ ఆత్మజ్ఞానం తప్పక ఎటువంటి కమర్షియల్ యాడ్ లేకోకుండా 9 సంవత్సరాలు దిగ్విజయంగా నడవటానికి కారణమైనటువంటి కొన్ని 3500 మంది ఆర్థికంగా సహకరించినటువంటి ఆత్మజ్ఞానులు అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్స్. ప్రస్తుతం అది ఆ బిల్డింగు ఆఫీస్ బిల్డింగ్ ఛానల్ బిల్డింగ్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్లో 10లో ఉంటుంది మాస్టర్స్.
ఇప్పుడు మేము గత సంవత్సరము ఆగస్టులో పిఎంసి ఛానల్లో నేను మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. మార్చి 10th నాడు మరి కమిటీ బోర్డు మెంబర్స్ అందరూ, చైర్మన్లు అందరూ కూడా మీరు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకోవాలని మార్చి 10th నాడు చెప్పారు. ఆ తర్వాత ఓకే అని చెప్పాను. మరి ఉగాది పుష్కరాలప్పుడు పేరవరంలో వండర్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ అని చెప్పేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అంటే మన పిఎంసి ఛానల్కి ఒక అవార్డు ఇవ్వడం కూడా జరిగింది మాస్టర్స్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదు. ఎందుకంటే ఎన్నో ఛానల్స్ పెడుతూ ఉంటారు, ఒక సంవత్సరం కూడా అవి నిలబడవు. ఆధ్యాత్మిక ఛానల్స్ ఎటువంటి కమర్షియల్ యాడ్స్ లేకుండా. మరి మన పిఎంసి ఛానల్ ఒక్కటే 9 సంవత్సరాలు దిగ్విజయం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 183 దేశాల్లో కొన్ని కోట్ల మందికి గురూజీ యొక్క ఆత్మజ్ఞానము ఛానల్ ద్వారా వెళ్తుందంటే మరి ఎప్పుడైనా సత్యమేవ జయితన్నట్టుగా ఈవేళ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు మానవుడు జీవించాలంటే ఎటువంటి జ్ఞానం కావాలంటే అది ఒక పిఎంసి ఛానల్లోనే దొరుకుతుంది మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ.